తెలుగు సినిమాకు గుర్తింపు తెచ్చిన వారిలో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఆయన క్రియేట్ చేసిన రికార్డులు ఎన్నో. ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య బాబు ఆ లెజెండరీని కంటిన్యూ చేస్తూ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరుపుకున్నారు. నందమూరి వారసుడిగా ఆ రేంజ్ లో జూనియర్ ఎన్టీఆర్ పాపులర్ అయ్యారు. ప్రెజెంట్ ఎన్టీఆర్ దేవరా మూవీ థియేటర్స్ లో రికార్డ్ కలెక్షన్స్ చేస్తూ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తుంది. దీనికి తోడు సౌత్ టాప్ డైరెక్టర్స్ తో మరో మూవీకి తారక్ సైన్ చేసేశాడు. ఆ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ త్వరలో రాబోతుంది. నందమూరి ఫ్యామిలీ హిస్టరీతో పాటు తారక్ మూవీ అప్డేట్ ఈ స్టోరీలో చూసేద్దాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరో నందమూరి తారక రామారావు గారు ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందించారు. టాలీవుడ్ స్థాయిని పెంచే మూవీస్ ఎన్టీఆర్ చేశారు. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ అన్ని జోనస్ మూవీస్ను చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో వందల పాత్రలను పోషించిన ఎన్టీఆర్ తనకు తానే సాటి అనేలా గుర్తింపు తెచ్చుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి వచ్చిన వారిలో బాలకృష్ణ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాలయ్య బాబు చేసిన ప్రతి మూవీ ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ అవడమే కాకుండా తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడానికి కూడా ఆయన చాలా వరకు ఆసక్తి చూపిస్తూ వచ్చారు. ప్రెజెంట్ టాలీవుడ్ హీరోలో ఒకరిగా కొనసాగుతున్నాడు. నందమూరి ఫ్యామిలీ నుంచి థర్డ్ జనరేషన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కూడా తనదైన స్థాయిలో సత్తా చాటుకుంటూ పాన్ ఇండియా స్టార్ రేంజ్ కు ఎదిగాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన దేవరా మూవీ బిగ్ సక్సెస్ ని అందుకుని రికార్డు కలెక్షన్స్ సాధించింది. ప్రెజెంట్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో డ్రాగన్ అనేటువంటి సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక డ్రాగన్ సినిమా విషయానికి వస్తే ఈ మూవీలో ఎన్టీఆర్ ఒక డిఫరెంట్ రోల్లో యాక్ట్ చేస్తున్నాడట. ఇప్పటికే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ని చాలా రోజుల కిందటే రిలీజ్ చేశాడు. ఇక ఈ మూవీ కూడా చాలా డార్క్ మోడ్లో ఉండబోతుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. రాబోయే ఈ దసరాను బేస్ చేసుకుని ఈ మూవీ నుంచి మరొక గ్లింప్స్ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నుంచి మూవీ వస్తుందంటే అది మామూలు రేంజ్లో ఉండదు, చాలా హై రేంజ్లో ఉంటుందని ఆడియన్స్ అంటుంటారు. అలాంటి ప్రశాంత్ మార్క్ ఎన్టీఆర్ ప్రభావం సినిమా మీద పడితే భారీ అంచనాలుంటాయి. మరి డ్రాగన్ మూవీకి ప్రశాంత్ నీల్ ఒక 30 సెకండ్స్ సాగే గ్లింప్స్ని రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నాడట. ఇక ఈ వార్త తెలుసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే ఎన్టీఆర్ కూడా దానికి సంబంధించిన షూటింగ్లోనే బిజీగా ఉన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. దీంతో మొత్తానికైతే ఈ దసరా ఫెస్ట్కి డ్రాగన్ మూవీ నుంచి ఒక గ్లింప్స్ అయితే రాబోతుందంటూ సోషల్ మీడియాలో విపరీతమైన వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. చూడాలి మరి ఈ గ్లింప్స్ను దసరాకి తీసుకొస్తారా లేదా అనేది.